కర్నూలు జిల్లా ఆదోని మండల జాలమంచి గ్రామంలో కూటమి నేతల ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఉమాపతి నాయుడు, కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప తదితరులు పాల్గొని ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఇంకేమైనా చెప్పేది డిపో ఆల్రెడీ ఇంత ముందు అసలు సబ్సిడీ ఉండదు. ఫస్ట్ జాలమంచి డిపో అదిగా చెప్పేది. మేము ఇప్పుడు డబ్బులు పడేదా నువ్వు రైతుగా సంతోషంగా ఉన్నావు కదా? సంతోషము. మరి మా సార్ గురించి ఎవరు చెప్తావా? ఏమో సార్ ఒకటే కొంచెం ఏమంటే అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో ప్రతి రైతుకి తారపాలు ఇచ్చారు సబ్సిడీ. అదే లాస్ట్ ఇంతవరకు 6 సంవత్సరాలు తారపాలు ఇచ్చిన మహానుభావుడు లేదు. ఇట్లా మాడాలంటే అన్ని కొనాలంటే రైతులకు ఇబ్బంది. ప్రతి రైతుకి సబ్సిడీ తారపాలు ఇస్తే ఇంకా ఎప్పటికీ నిబ చేస్తుంటారు రైతులు. ఇంకోటి డ్రోన్ ముందు కొట్టడానికి ఎవరు దారో 4 లక్షలు 5 లక్షలు అంటారు. మన సచివాలయానికి 1 కానీ 2 కానీ డ్రోన్లు పెడితే రైతుకి ఇంతకన్నా మించిన సదుపాయం ఏం లేదన్న. డ్రోన్ వచ్చినావు కదా, ఇప్పుడు డ్రోన్ వచ్చామంటే చెప్తాం. మేము అధికారులు వచ్చినారు, మేము వచ్చినాం, నువ్వు ఏం చెప్తా సార్ చెప్తాం. అంత సంతోషమా? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. బోర్ ఏమైనా వేసుకున్నావా? బోర్ వేసుకునేకి లేదా? ఓకే ఓకే. మరి బోర్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి ఎన్ఆర్జీ వాళ్ళు అడిగినావా? ఎన్ఆర్జీ పొక్తూరు వాళ్ళ దగ్గర కానీ మాట్లాడతాము, మీరు వాళ్ళతో మాట్లాడండి. మన ఉంటారు కదా, మన ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఫీల్డ్ అసిస్టెంట్, తర్వాత గ్రామాధికారులు ఉంటారు కదా, సెక్రటరీ గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడండి. వాళ్ళు ఏమనింది నాకు చెప్పండి. గోవింద్కి చెప్పు, గోవింద్ నాతో మాట్లాడతాను. నేను మాట్లాడి అదేమన్నా ఇప్పుడు సార్ అంటున్నాడు ఎన్ఆర్జీఎస్ లో చేసుకోవడం ప్రయోజనం ఉంది అని అంటున్నాడు. ఆయనకేం మళ్ళీ ఉందా సార్? అది జలజీవన్ కింద ఉండిందా? కనుక్కుంటాం. అట్లేమని ఉంటే నీకు చెప్పే ప్రయత్నం చేస్తారు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంలో భాగంగా జాలమంచి గ్రామంకి రావడం జరిగింది. మేము, మాతో పాటు కూటమి నాయకులు మరియు అధికారులు మొన్న 3వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు గురించి గ్రామంలో రైతులను విచారించడం జరిగింది. అందరికీ పడినావా లేదా అనేది విచారించుకొని మరియు వాళ్ళు ఏమన్నా సమస్యలుంటే తెలుసుకొని మాకు తెలియజేయండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంకి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో దాదాపు 496 మంది రైతులకు 3 విడతలుగా 36 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ గ్రామానికి. ఈ 7 నుంచి 8 నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 36 కోట్ల రూపాయలు ఈ గ్రామంకు రావడం జరిగింది. దాదాపు 496 మంది రైతులకు. మరి గ్రామంలో రైతులందరికీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చిన నాయకులందరూ దాదాపు చాలా ఇళ్ళు తిరిగాము. అందరూ మీ పరిస్థితి ఏముంది, మీరు ఏదైనా మా ముఖ్యమంత్రి గారు కానీ మా కుటుంబ ప్రభుత్వానికి కానీ ఏమైనా తెలియజేసేది ఏమైనా ఉందా అని చెప్పేసి అడగడం జరిగింది. అయ్యా ఏం లేవు, 2-3 వాళ్ళు రైతులు చెప్పడం ఏమంటే పొలాల్లో బోర్ ఎండిపోయింది, దాన్ని ఏమైనా రీప్లేస్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి అంటే అగ్రికల్చర్ అధికారులు మాది కాదు సమస్య, అది ఎన్ఆర్జీ సమస్య, దాని గురించి సెక్రటరీ గారు వాళ్ళతో మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి అని చెప్తే వాళ్ళకి గారు అదే వివరించడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు తార్పాలు ఇంతకుముందు మా ముఖ్యమంత్రి గారే ఇచ్చారు, ఇప్పుడు తార్పాలు ఇవ్వలేదు, అది ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు ఇది డ్రోన్ గురించి అడుగుతున్నారు. మన నియోజకవర్గం మొత్తం మీద ఇప్పుడు అధికారిని అడిగితే 4 వచ్చినా ఇంకో 5 ప్రపోజల్ పెట్టాము అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతులు అడుగుతూ ఉండేది ఆ డ్రోన్కి సంబంధించింది. ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి ఒక డ్రోన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళు రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రపోజల్ కానీ ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాం మేము. ఇంకా ఏమైనా చెప్పండి అంటే అయ్యా మేము చాలా సంతోషంగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత పెన్షన్ రూపంలో కానీ, గ్రామంలో అభివృద్ధి రూపంగా రోడ్లకు కానీ, ఇతర విషయాల్లో కానీ, రైతు సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రతి రైతు చెప్పారు, కానీ ఒక్కరు నెగిటివ్గా మాట్లాడలేదు. మాకు కానీ చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇంత ఎండలో ఇంతమంది రావడం, వాళ్ళు కానీ చాలా సంతోషం వ్యక్తపరచడంతో మా ముఖ్యమంత్రి గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కష్టానికి ఫలితం దక్కుతుందని మేము కూడా సంతోషపడుతున్నాము.
ఈ రకంగా రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేపడతారని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.